వివిధ గ్రామాల నుండి సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహించిన గౌరవనీయులు అందరూ కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా మండల్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన బందయ్య గారితో పాటు మిగతా సర్పంచ్లందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. గోపాల్ గారు, వేమారెడ్డి గారు, ఇంకా మాజీ సర్పంచులందరూ మల్లయ్య గారు, ఉప సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మల్లేష్, చాలా మంది, వీళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల నుండి ఇంకా ఏదో చేస్తారనే నమ్మకం, విశ్వాసంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఏమైపోతున్నాము, మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలా, మళ్ళీ కేసీఆర్ వస్తే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే లెవెల్లో గ్రామాలలో అందరూ కూడా కదులుతున్న సందర్భంలో మొన్న కూడా ఒక 2 సర్పంచులు వచ్చి చేరి ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు గ్రామాలలో కూడా ప్రతి దగ్గర కూడా యూరియా కోసం ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో అదే కేసీఆర్ ఉంటే రైతును కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రైతాంగానికి వెన్నెముకలాగా పనిచేసింది కేసీఆర్ గారు. రైతు బంధు వేశారు, రైతు బీమా ఇచ్చారు. వీలున్నంత వరకు కాలువల ద్వారా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎంత బద్దలం చేయాలని ట్రై చేసినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి నీళ్లు తేవాలని, పాలమూరు రంగారెడ్డితో చెవెళ్లకు నీళ్లు తీసుకురావాలని, ఇవన్నీ కూడా ప్రయత్నాలన్నీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడం కానివ్వండి, ఏ కార్యక్రమం చూసినా అంతేందుకు గ్రామాలలో రోడ్ల పక్కన చెట్లు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆ చెట్లలో పొద్దున్న లేసి ఒక గ్లాస్ నీళ్లు తాగుతుంటే అందులో కేసీఆర్ కనిపిస్తా ఉంటాడు. చీకటి అయితే ఒక లైట్ వేస్తే కేసీఆర్ 24 గంటలు కనిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కాబట్టి మరొక్కసారి కేసీఆర్ గారిని తెచ్చుకొని మన రాష్ట్రానికి ఆయనైతేనే శ్రీరామ రక్ష అనే ఆలోచనతో గౌరవ పెద్దలందరూ కూడా వచ్చినారు. మీకు అందరూ స్వాగతం పలుకుతా ఉన్నాను. రేపు లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా మన జెండా ఎగిరేటట్టు ప్రతి వార్డు మెంబర్ గాని, ప్రతి సర్పంచ్ గాని, ప్రతి ఎంపీటీసీ గాని గెలిచేటట్టు మనం గట్టిగా గెలిచి అధికార పార్టీని ప్రశ్నిస్తేనే కనీసం దిగొచ్చడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు యూరియా కష్టాలు చూస్తా ఉన్నాం. ప్రజలే ఇబ్బందులు పడతా ఉన్నారు, రోడ్ల మీద నిలబడతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలకి చలనం లేదు. మంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ లేదు. అసలు యూరియా కొరతనే లేదంటున్నారు. చెప్పులన్నీ పోగేసుకొచ్చి పెడుతున్నారు. ఏడుంది యూరియా కొరత అంటూ ఉన్నారు. ఒక్కసారి మొన్న నిమజ్జనం రోజు కేసీఆర్ గారు పాటలు వినిపిస్తున్నాయి సెక్రటరియట్లు అనగానే ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకొని వెళ్లారు అక్కడికి నిమజ్జనం దగ్గరికి. అట్లాగే ఈరోజు యూరియా ప్రతి దగ్గర లైన్లు ఉన్నది. ఒకసారి వెళ్ళండి, రైతులకు ఎంత కష్టం ఉందో చెప్తారు. పంట టైం అయిపోయినాక యూరియా ఇచ్చి కూడా వేస్ట్ అని ఏడుస్తున్నారు. ఒక యూరియా బస్తా కోసం రైతు పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడతా ఉన్నాడు. ఒక యూరియా బస్తా కోసం చెంపదెబ్బలు తింటా ఉన్నాడు. ఒక యూరియా బస్తా కోసం గేట్లు దుంకుతా ఉన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం లైన్లలో వండుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చాలి. లేదంటే గ్రామాలకు వస్తే ప్రజలే చెప్తారు మీకు నిజంగా ప్రజలు నిలబడ్డారు, రైతు నిలబడ్డారా లైన్ లో, లేకపోతే చెప్పులు పోగేసుకొచ్చి పెట్టినారు అనేది ప్రజలే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులకు అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం మేమందరం కూడా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా యూరియా సరిపడంత యూరియా కూడా సరఫరా చేయాలి. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈరోజు యువత ఉన్నారు, చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామన్నారు ఉద్యోగాలు. మరి 2 సంవత్సరాలు అయిపోయినాయి, అంటే 4 లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ రోజు కేసీఆర్ గారి నోటిఫికేషన్ తోనే ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 1 ఏదైతే ఎగ్జామ్స్ పెట్టినారో దాంట్లో ఎట్లా వైఫల్యం చెందారు ఈరోజు కోర్టు చెప్పింది. ఎక్కడ చూసినా